నమస్తే, నేను క్రాంతి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు ఆగడం లేదు. ఆ వలసలకు ఇప్పట్లో బ్రేక్ పడేలా కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించిన అనుచర వర్గం, ఆయనతో పాటు కాంగ్రెస్ నుంచి గతంలో బీఆర్ఎస్లో వచ్చి ఉన్న నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వీరంతా ఇప్పుడు పార్టీని వేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలోనే చాలా నియోజకవర్గాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి మనుషులు, ఆయన మనుషులు అని మనం ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఆయన 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో దేవరకొండ నియోజకవర్గం నుంచి ప్రధానంగా, అదేవిధంగా నాగార్జున సాగర్, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయనతో పాటు ఆయన అనుచర వర్గం కూడా వచ్చి బీఆర్ఎస్లో చేరింది. కానీ 2023 డిసెంబర్ ఎన్నికల సమయంలో కూడా ఆయన క్యాడర్లో చాలామంది పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళారు. సో ఆ సమయంలోనే ఆయన తన అనుచరుల్ని కానీ, తన ముఖ్య అనుచరులను కానీ పార్టీని వీడకుండా నిలువరించడంలో విఫలమయ్యారు. సో అటు నల్గొండ నియోజకవర్గంలో, అదేవిధంగా మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, ఇలా దాదాపుగా నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సూర్యాపేట మినహా మిగిలిన 6 చోట్ల, అంటే కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నల్గొండ, ఈ 6 చోట్ల కూడా ఆయన ప్రభావం ఎక్కువగానే ఉంది. గతంలో అటు నాగార్జున సాగర్ కానీ, హుజూర్ నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన సమయంలో కూడా ఆయన శాసన మండలి చైర్మన్ హోదాలో ఉన్న తెర వెనుక పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేసిరు ఆయన. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ముఖ్య క్యాడర్ పార్టీని వీడుతుంటే మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాడర్కు మధ్యన పసగకపోవడం, వివిధ హోదాల్లో ఉన్న నాయకులైనా కానీ అప్పటి ఎమ్మెల్యేలు వారిని దగ్గర తీయకపోవడం, పరాయిగానే చూడడం, రకరకాల కారణాలు ఆ ఎన్నికల సమయంలో ప్రభావం చూపించి వాళ్ళందరూ కూడా పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళేలా వాళ్ళని ప్రోత్సహించాయి. సో అదే పరిస్థితి ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల వేళ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భువనగిరి నుంచి కానీ, లేదంటే నల్గొండ నుంచి కానీ, ఈ 2 లోక్సభ స్థానాల నుంచి తన కొడుకుకు టికెట్ ఇస్తే పోటీ చేస్తారన్నటువంటి నిర్ణయాన్ని పార్టీ నాయకత్వం దగ్గర ప్రకటించారు. కానీ నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన గుత్తా అమిత్కు ఆ టికెట్ రాలేదు. నల్గొండలో ఇవ్వలేకపోయినా కనీసం భువనగిరిలో కావాలని కూడా ఆయన అడిగారు, కానీ భువనగిరిలో కూడా రాలేదు. ఇప్పుడు భువనగిరి నుంచి క్యామ మల్లేష్, అదేవిధంగా నల్గొండ నుంచి కంచెల కృష్ణారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఉన్నారు. సో ఈ నిర్ణయం జరిగిన రోజు నుంచే గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అనుచరులు దాదాపుగా ఒక తీవ్ర నిరసనలో ఉన్నారు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల, కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులతో కూడా వాళ్ళకు సత్సంబంధాలు ఉండడం వల్ల లోక్సభ ఎన్నికల సమయంలో ఇప్పుడు జానారెడ్డితో ఉన్న పరిచయాల్ని బేస్ చేసుకొని వాళ్ళందరూ కూడా పార్టీని మారే పనిలో బిజీగా ఉన్నారు. అటు దేవరకొండ, అదేవిధంగా నాగార్జున సాగర్, ఈ 2 నియోజకవర్గాల్లో దాదాపుగా బీఆర్ఎస్ ఖాళీ అయిందని చెప్పాలి. మిర్యాలగూడలో కొంత, అదేవిధంగా నల్గొండలో కొంత కూడా సుఖేందర్ రెడ్డి అనుచరులు, ముఖ్య అనుచరులు అనుకున్న వాళ్ళు పార్టీని వీడారు. సో ఇన్ని పరిణామాలు జరుగుతున్నా సుఖేందర్ రెడ్డి మాత్రం తన ముఖ్య అనుచరులని బయటికి వెళ్లకుండా నిలువరించడంలో, ఆపడంలో మాత్రం ఆయన పెద్దగా క్రియాశీలకంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీనికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. నల్గొండ లోక్సభ ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అదేవిధంగా భువనగిరికి కూడా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. తన కొడుకుకు టికెట్ రాకుండా అడ్డుకోవడంలో జగదీష్ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న అభిప్రాయము సుఖేందర్ రెడ్డి వర్గంలో ఉంది. అదేవిధంగా పార్టీలో చేరిన నాటి నుంచి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 శిబిరాలుగా ఇక్కడ బీఆర్ఎస్ విడిపోయి ఉంది. దాదాపు ఎమ్మెల్యేలంతా కూడా అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి వెంట ఉంటే, తర్వాత స్థాయిలో ఉన్న నాయకులు చాలామంది సుఖేందర్ రెడ్డి అంటే ఉన్నారు. వాస్తవానికి పార్టీలో చేరిన తర్వాత సుఖేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి తనకు ఒక మంచి పదవి వస్తుందని ఆశించారు. ముఖ్యంగా మంత్రి పదవిని ఆశించారు. మంత్రి పదవి దక్కలేదు. ఎమ్మెల్సీగా, ముఖ్యంగా తెలంగాణ
రైతు సమన్వయ సమితికి చైర్మన్గా నియమించిన తర్వాత ఎమ్మెల్సీగా శాసనమండలి చైర్మన్గా వరుసంట పదవులు దక్కిన ఆయన కోరుకున్న మంత్రి పదవి మాత్రం రాలేదు. రెండవసారి కూడా మళ్ళీ శాసనమండలి చైర్మన్గా ఆయనకు అవకాశం ఇచ్చింది పార్టీ, కానీ మంత్రి పదవి రాలేదు. కానీ ఈ మొత్తంగా ఈ జర్నీలో 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన సుఖేందర్ రెడ్డి, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా జగదీశ్వర్ రెడ్డికి అదేవిధంగా సుఖేందర్ రెడ్డికి మధ్యన సత్సంబంధాలు ఉన్నాయని పార్టీలో ఏ ఒక్కరూ చెప్పరు. ఖచ్చితంగా వీరి మధ్యన గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్లే తన కొడుకుకు టికెట్ రాలేదన్న అభిప్రాయం కానీ, ఆ గ్యాప్ వల్లే సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి రాలేదన్న అభిప్రాయం కానీ, ముఖ్యంగా ఇక్కడ పార్టీలో ఉన్న కొందరు సుఖేందర్ రెడ్డి ముఖ్య అనుచరులు లేదంటే ఆయన ఫాలోవర్స్లో బలంగా ఉంది. సో ఈ అంశాలన్నింటి నేపథ్యంలోనే గుత్తా అమిత్కు ఈసారి టికెట్ రాలేదన్నట్టుగా అభిప్రాయం బలంగా బలపడింది. ఈ కారణంగానే ఇక పార్టీలో కొనసాగడం వల్ల భవిష్యత్తులో కూడా తమకు పెద్దగా ఉపయోగం ఉండదు అన్న అభిప్రాయం ఒకటి. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్లో ఉన్న పాత సంబంధాలు, పాత పరిచయాలు, ఈ ఎన్నికల సమయంలో జానారెడ్డి నుంచి వస్తున్న ఆహ్వానాలు, వీటన్నింటినీ బేరీజు వేసుకొని నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు చాలామంది, ముఖ్యంగా సుఖేందర్ రెడ్డి అనుచరులు మొత్తంగా పార్టీని వీడి వీళ్ళంతా కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. అయితే పార్టీ వీడుతున్న వాళ్ళు సామాన్య కార్యకర్తలు కాకపోవడం ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే జెడ్పీటీసీలుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీపీలుగా పనిచేసిన వాళ్ళు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు, వైస్ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు, వివిధ అధికారిక పదవులతో పాటు పార్టీ పదవులను అనుభవించిన వారు, నామినేటెడ్ పదవులను కూడా అనుభవించిన వారే పార్టీ మారుతున్న వారిలో అధికంగా ఉన్నారు. ఈ కారణంగానే ఇన్నాళ్ళు గడిచిన 9.5 ఏళ్లుగా పార్టీలో ఉండి పార్టీ పదవుల్ని, పార్టీ ఇచ్చిన అవకాశాల్ని వినియోగించుకున్న నాయకులు, క్యాడర్ పార్టీని వీయడంపై మంత్రి జగదీష్ రెడ్డి ఒక విధంగా ఫైర్ అయ్యారు. ఎందుకంటే 2 రోజుల కిందట దేవరకొండలో జరిగిన లోక్సభ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో ఆయన ఈ మేరకు ఒక హాట్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే నాయకులందరూ వెళ్ళిపోయిన తమ అభ్యర్థి గెలుపుని ఎవరు ఆపలేరు, తమ అభ్యర్థికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, నాయకులు పార్టీని వీడినా ప్రజలంతా తమ వైపే ఉన్నారు అని ఒక పార్టీని వీడినటువంటి నాయకులను, ఎందుకంటే నిన్న కొండమల్లేపల్లిలో చాలామంది వెళ్ళిపోయారు, అదేవిధంగా పెదవరం మండలానికి సంబంధించిన నాయకులు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా సమావేశాలు పెట్టి తమ అభిప్రాయాల్ని, తమ నిరసనను వ్యక్తం చేస్తూ పార్టీ మారుతున్నారు. సో కాబట్టి ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్టీ అభ్యర్థి గెలుపు అవకాశాలపై పార్టీ మార్పిళ్ళు ఎంతవరకు ప్రభావం చూపిస్తాయన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే క్యాడర్ లేకుండా, అదేవిధంగా గ్రామ స్థాయిలో ముఖ్య నాయకులు లేకుండా, మండల స్థాయిలో నేతలు లేకుండా ఎన్నికలను గట్టెక్కడం అంత తేలికైన విషయం ఏమి కాదు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానంగా, ఎందుకంటే ఆ నెట్వర్కే చాలా కీలకమైంది. సో ఈ పరిస్థితుల్లో పార్టీలో జరుగుతున్న ఈ మార్పులపై శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి నోరు మెదపకపోవడం, అదేవిధంగా పార్టీ మారుతున్న నాయకుల మీద మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం, కానీ వరుసగా వలసలు మాత్రం కొనసాగుతుండడం ఇప్పుడు బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారినటువంటి ఒక అంశం.